హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనిగిరామ్. రియల్ హీరోలు కాలేరా. సో సమాజంలో జరుగుతున్న ఎన్నో అసమానతలు, అన్యాయాలు, అక్రమాలు, సమాజం అంతా సమానంగా ఉండాలని చెప్పి సినిమా హీరోలు ఎంతో గొప్పగా పోరాడుతుంటారు. కానీ అదే రీల్లో యాక్టింగ్ చేసే రియల్ హీరోలు రియల్ లైఫ్లో రియల్ హీరోలుగా ఉండాలి అని సమాజం అయితే కోరుకుంటుంది. అది ఎలా? సో సమాజంలో జరుగుతున్న అసమానతలపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో నుంచి భారతీయ చలనచిత్రం 75 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు చూసాము. కానీ మనం కొన్ని సినిమాలు ఉదాహరణ తీసుకుంటే హీరో విక్టరీ వెంకటేష్ గణేష్ సినిమా ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. తొడుక్కోవడానికి మంచి చొక్క లేకపోయినా, తినడానికి 3 పూటల అన్నం లేకపోయినా తన నాయకుని వెంట జై కొట్టడానికి వెళ్ళి ఎలా బక్క చిక్కిపోయాడు. సో నాయకులకు జిందాబాదులు కొట్టి జైలు కొట్టి ప్రజలు తినడానికి కూడా తిండి లేకుండా నాయకులు వెంబడి జైలు కొట్టి ఎలా నష్టపోతుంటారు అనేది గణేష్ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చూపించారు. డైరెక్టర్ అండ్ నిర్మాత హీరో వెంకటేష్ యాక్టింగ్ సూపర్. అలాగే హీరో వెంకటేష్ జయం మనదేరా సినిమాలో ఎక్కువ తక్కువ లేదు, మనుషులంతా సమానమే అని చెప్పి చాలా గొప్ప ఆ సినిమా స్టోరీ అయితే చాలా బాగుంటుంది. సినిమా కూడా సూపర్ హిట్. వెంకటేష్ గారి ఆ నటన అద్భుతం. ఎందుకంటే అందులో కూడా మళ్ళీ ఇప్పుడు దళితులు అగ్రవర్ణాలు ఆ స్టోరీ అయితే ఉంటుంది. సో ఒక దళితుని తీసుకొచ్చి గుడిలో పూజారిగా చేస్తే వాళ్ళు సహించక నాలుకనే కోసివేయడం, తర్వాత వాళ్ళని ఫైట్ చేయడం, సినిమా క్లైమాక్స్లో విలన్లందరినీ చంపేసి అంత సమానమే అని చెప్పి క్లైమాక్స్లో అయితే చూపిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. జయమనధర సినిమా అండ్ గణేష్ సినిమాలో ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేశారు, సమాజానికి మంచి అద్భుతమైన సందేశం ఇచ్చారు. కానీ వీరు వెంకటేష్ కానీ, ఆ సినిమా నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ రియల్ లైఫ్లో అలా అన్యాయానికి గురి కాబడుతున్న వారి వైపు ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా? నిరసన వ్యక్తం చేశారా? వాళ్ళ వైపు మేమున్నాము, ఈ సినిమాలోనే కాదు రియల్గా కూడా ఇలాంటివి జరగొద్దు, మనుషులంతా సమానమే. సో ప్రజలు కూడా రాజకీయాల వెంబడ కాదు, నాయకుల వెంబడ కాదు, మీ బతుకులు మీరు బతకండి, మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, మీరు ఉన్నత స్థానాలకు రండి. జీవితం అంటే చదువుకుంటేనే జీవితాలు అని చెప్పి హీరో వెంకటేష్ గారు ఎప్పుడన్నా ప్రజల వైపు అలా అన్యాయం గురిగా పడుతున్న వైపు ఎప్పుడన్నా నిలబడ్డారా అంటే నిలబడలేదు. ఎందుకంటే వీళ్ళు సినిమాలోనే యాక్టింగ్ చేస్తారు, కోట్ల రూపాయలు వస్తాయి, కానీ రియల్ లైఫ్ ప్రజల వైపు నిలబడరు. అదొక పెద్ద క్వశ్చన్ మార్కు. సో మనం అంతకంటే ముందుకు వెళ్తే భారతీయుడు ఒక సంచలనం. ఈ భారతదేశంలో భారతీయుడు సినిమా ఒక సంచలనం. రీసెంట్గా భారతీయుడు 2 కూడా వచ్చింది. సో భారతీయుడు సినిమాలో లంచం తీసుకుంటే ఎంత భయంకరంగా హత్యకు గురి కాబడతారనేది ఆ సినిమాలో చూపించారు. గజ వణికిపోయే సందర్భం ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, ఆ సినిమా నిర్మాతలు కానీ ఎప్పుడైనా సమాజం వైపు నిలబడ్డారా? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టైనా మేము సినిమా ద్వారానే కాదు రియల్ లైఫ్లో కూడా ఇలాంటివి జరగొద్దు, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోకుండా అధికారులందరూ నిజాయితీగా పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు కడుతున్న పన్నులో నుంచి మీకు జీతాలు, మీరు స్వార్థం లేకుండా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పని చేయాలని చెప్పి ఎప్పుడన్నా నిలబడ్డారా? కనీసం ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ఎప్పుడన్నా పరిశీలించారా? కనీసం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, రోజు ఏసీబీ అధికారులు దాడులతో దొరికిపోతూనే ఉన్నారు. ఇక్కడ ఆర్ఐ దొరికాడు, ఇక్కడ సిఐ దొరికాడు, ఇక్కడ సబ్ కలెక్టర్ దొరికాడు, ఎన్నో చూస్తుంటాము. ఇలా డబ్బులు టేబుల్ పైన పరిచి 3 సీసాలు పెడతారు. డబ్బులు తీసుకున్న సందర్భాలలో ఆ చేతులు అందులో అద్దితే ఆ కలర్ మారుతాయి. ఆ కలర్ సీసాలు డబ్బుల పైన పెడతారని చెప్పి ఈ మధ్య తెలుసుకోవడం జరిగింది. సో ప్రతిరోజు దొరుకుతూనే ఉన్నారు. సో ప్రతిరోజు దొరుకుతున్నారు చాలామంది. ఎక్కడో ఒక చోట లంచం ఇవ్వడం తప్పు, లంచం తీసుకోవడం తప్పు అని చెప్పి ఎప్పుడైనా కమల్ హాసన్ కానీ, దర్శకులు శంకర్ కానీ చెప్పారా? చెప్పలేదు. ఎప్పుడు కూడా రియల్ లైఫ్లో ప్రజల వైపు ఈ రకంగా ఆ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటో రియల్ లైఫ్లో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఇంకా ముఖ్యంగా ఠాగూర్ సినిమా ద్వారా కూడా లంచం, యాంటీ కరప్షన్, లంచం తీసుకోవడం నేరం, ఇవ్వడం నేరం అని చెప్పి చిరంజీవి గారు నటన అద్భుతం. సినిమా సూపర్ హిట్. చాలా బాగా తీశారు ఠాగూర్ సినిమా. మంచి సందేశం ఇచ్చారు, భారతదేశానికి మంచి సందేశం ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు మాట్లాడే 2 తెలుగు రాష్ట్రాలకైతే ఒక సంచలనం అప్పట్లో ఆ సినిమా. కానీ చిరంజీవి గారు కూడా ఎప్పుడన్నా రియల్ లైఫ్లో కూడా లంచాలు తీసుకోవద్దు, మేము ఇలాంటి నేనే కాదు ఎంతోమంది హీరోలు అన్ని భాషలలో కూడా ఇలా లంచం ఉండకూడదు, నిజాయితీగా పనిచేయాలని చెప్పి ఎంతోమంది సినిమాలు తీస్తున్నారు. నేను కూడా ఠాగూర్ సినిమా తీశాను. సో రియల్ లైఫ్లో ఇంకా లంచాలు తీసుకుంటున్నారు అని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసేవారు లంచాలు తీసుకోకండి,
మేము సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చాము, ప్రజలు కట్టే పన్నులో నుంచి మీకు జీతాలు వస్తాయి, ప్రజల్ని వేధించకండి, క్యాస్ట్ సర్టిఫికేట్ 3 రోజులలో, ఒక పని 4 రోజులలో, ఇంకొక పని 4 రోజులు కాలపరిమితి ఉంటుంది, ఆ కాలపరిమితుల్లో ప్రజలకు వేధించకుండా సంతకాలు పెట్టండి, పని చేయండి, లంచాలు ఉండకూడదు, మనకు లంచాలు లేని తెలంగాణ, లంచాలు లేని ఆంధ్రప్రదేశ్, లంచం లేని భారతదేశం చూడాలి అనుకుంటున్నాను. రియల్గా కూడా నేను చూడాలనుకుంటున్నాను. నిజాయితీగా పని చేయండి అని చెప్పి చిరంజీవి గారు ఎప్పుడైనా ఏదైనా కార్యాలయాలకు వెళ్ళారా? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమానే కాదు రియల్గా కూడా నేను ఇలా కోరుకుంటున్నానని చెప్పి చిరంజీవి గారు చెప్పారా? సో చిరంజీవి గారి గొప్ప ఫ్యాన్ నేను, చిరంజీవి గారి ఫ్యాన్, నా ఫేవరెట్ హీరో. కానీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఠాగూర్ సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఎవరు కూడా ఇలా రియల్ లైఫ్లో ప్రజల వైపు నిలబడట్లేదు, సినిమా ద్వారానే సందేశం ఇస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకు వెళ్తే సైనికుడి సినిమా అండ్ మహర్షి సినిమా. సైనికుడి సినిమా ద్వారా కూడా అండ్ గణేష్ సినిమాలానే ఉంటుంది. సో ప్రజలు, కార్యకర్తలు, ప్రజల్ని పాలిటిషియన్స్ ఎలా బోల్త కొడుతుంటారు, రాజకీయ నాయకులు ఎలా లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అని చెప్పి సైనికుడి సినిమా ద్వారా చాలా గొప్పగా చూపించారు. సినిమా డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ, హీరో మహేష్ బాబు నటన కూడా అద్భుతం. అలాగే మహర్షి సినిమాలో కూడా కేవలం రైతుల వైపే, రైతుల గొప్పతనం గురించి గొప్పగా తీశారు. సినిమా అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో తను CEO పదవికి రాజీనామా చేసి మరి రైతుల వైపు వచ్చి అల్లరి నరేష్ నిరాహార దీక్షలో పాల్గొని రైతుల వైపు నిలబడి వ్యవసాయం గురించి గొప్పగా చెప్పారు మహేష్ బాబు గారు. సో వాళ్ళ సైనికుడి సినిమా ద్వారా అండ్ మహర్షి సినిమా ద్వారా అంత గొప్పగా చెప్పిన మహేష్ బాబు గారు రియల్ లైఫ్లో ఎప్పుడైనా రైతుల గురించి నిలబడ్డారా? అండ్ ఢిల్లీలో కార్మిక వ్యతిరేక చట్టాలంటూ 1 సంవత్సరం పాటు ధర్నా జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ సంవత్సరం పాటు ఒక 700 మంది చనిపోయారని కూడా మనం ప్రధాన న్యూస్ ఛానల్లో చూసాం, పేపర్లో చూసాము. కానీ ఎప్పుడైనా హీరో మహేష్ బాబు గారు ఆ ఢిల్లీ వెళ్ళి వాళ్ళకు మద్దతుగా నిలిచారా? ఎందుకంటే మహర్షి సినిమాలో చాలా గొప్పగా చెప్పారు. కనీసం ఢిల్లీ వెళ్ళకపోయినా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా రైతు వ్యతిరేక చట్టాలంటూ ధర్నా జరుగుతుంది. సో ప్రభుత్వాలు ఆలోచించాలి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఎప్పుడైనా మహేష్ బాబు గారు నిజ జీవితంలో రైతుల వైపు నిలబడ్డారా అంటే నిలబడలేదు. అదొక క్వశ్చన్ మార్కు. సో మహేష్ బాబు గారు కూడా నిజ జీవితంలో ఉండే ఆపరేషన్లు చేయిస్తారు. తర్వాత ఒక ఊరు దత్తత తీసుకున్నారని చెప్పారు. మనం ఆ విషయంలో హీరో మహేష్ బాబు గారిని అప్రిషియేట్ చేయాలి. ఆ విషయంలో అయితే అప్రిషియేట్ చేయాలి. ఎంతో కొంత వాళ్ళకు సామాజిక స్పృహ అయితే ఉంది. కానీ ఇలా నిజ జీవితంలో వాళ్ళ సినిమాలో చూపించేది, నేనేం చెప్తాను, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, వాళ్ళు సినిమాలో చూపించే స్టోరీ రియల్గా కూడా ప్రజల వైపు నిలబడితే వాళ్ళు రియల్ హీరోలు అవుతారు కదా. ఇప్పుడు రీల్లో ఉండే సినిమాలలో హీరోలు, కానీ రియల్గా హీరోలు కదా అవుతారు కదా. సో అలా నిలబడాలని సమాజం కోరుకుంటుంది. సో మహేష్ బాబు గారు కూడా రైతుల వైపు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, రైతులు పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా కనీసం ఇంట్లో నుంచి ఒక ఫోన్ ద్వారా అయినా, ఒక మెసేజ్, ఒక ప్రెస్ మీట్ ద్వారా అయినా, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా కూడా మన ఫోన్లోనే ఇలా ఒక సందేశం పంపొచ్చు. సో ఇక హీరో బాలకృష్ణ గారు అఖండ సినిమాలో మతం గురించి, హిందూ మతం గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ రియల్ లైఫ్లో హిందూ మతాన్ని సంస్కరించుకుందాము, హిందూ మతంలో లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కువ తక్కువ, హిందువులంతా బంధువులమని మనకైతే పెద్ద నినాదం ఉంది. మరి ఇందులో కూడా ఎక్కువ తక్కువ, ఈ తక్కువ కులం ఎక్కువ కులం, ఉరకర్ణలతో పెళ్ళిళ్ళు కాక ఎంతోమంది బాధపడుతున్నారు. ఎక్కువ కులం తక్కువ కులం అంటూ ఇప్పటికీ మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకోవడం, మర్డర్లు జరగడం, మతం ముసుగులో అనేక రకాలు జరుగుతున్నాయి. కానీ బాలకృష్ణ గారు కూడా ఇంకా రియల్ లైఫ్లో వచ్చి, నేను అఖండ సినిమా ద్వారానే కాదు రియల్గా కూడా చెప్తున్నా, హిందూ మతం ఇంత గొప్పది నిజమే, కానీ మన మతంలో ఉండే కొన్ని లోటుపాట్లు సరిచేసుకొని మన మతాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్దామని చెప్పి రియల్ లైఫ్లో హీరో బాలకృష్ణ గారు వచ్చారా? ఎప్పుడైనా రియల్గా మాట్లాడారా? లేదు. ఇక సమరసింహారెడ్డి సినిమా ద్వారా ఎలా నరకొచ్చు, ఎలా గుడ్డలు పట్టాలి, ఎలా కత్తి పట్టాలి నరసింహనాయుడు సమరసింహారెడ్డి ద్వారా బాగా చూపించారు. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంచెం అటు సైడ్ రాయలసీమ నుంచి ఎవరన్నా ఎదుట పడితే అనుకో, సీమ నాది సీమ ఏంద్ర నాయన సినిమా పూర్తిగా మిమ్మల్ని బాలకృష్ణ చెడగొట్టేశాడు సమరసింహారెడ్డి ద్వారా. ఎలా నరకాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా, సో అది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ప్రజలు బాగా ఫాలో అవుతున్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వివిధ సినిమాలలో ఫ్యాక్షనిజం ప్రజలు బాగా ఫాలో అవుతున్నారు. అందుకే నేను చెప్పేది, ఈ రియల్ హీరోలుగా ఉండాలి. రియల్ హీరోలుగా ఉండాలంటే కూడా నిజ జీవితంలో కూడా ప్రజల వైపు నిలబడితే ప్రజలు హీరోలను ఫాలో అవుతారు. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి సినిమాని ఎలా ఫాలో అయ్యి సీమ నరుకుతా అని ఎలా అంటున్నారో, ఇదే
ఈ ఫేమస్ హీరోలు రియల్ లైఫ్లో కూడా ప్రజల వైపు నిలబడితే ఆ ప్రజలు వీళ్ళని ఫాలో అవుతారు మంచి వైపు. సో ఇంకా రోజు తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం అమ్మాయిలని ప్రేమించో వివిధ సందర్భాలలో కాలేజీలను లేకుంటే వివిధ సందర్భాల్లో ప్రేమించి వాళ్ళు విద్యావంతులైనప్పటికీ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫ్యామిలీ అయినప్పటికీ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వెంబడించి చంపుతున్నారు, అనేక రకాలుగా చంపేస్తున్నారు. సో నిజమైన ప్రేమ జంటలు కూడా విడిపోతున్నాయి. కానీ సినిమా ద్వారా లవ్ స్టోరీలు సినిమా తీసే హీరోలు కానీ ప్రేమ గెలవాలి అని చెప్పి ప్రేమ గురించి గొప్ప సినిమాలు, ప్రేమ కథ చిత్రాలు సినిమాలు తీసేవాళ్ళు. సో రియల్ లైఫ్లో ఈ అన్యాయానికి గురి కాబడుతున్న నిజమైన ప్రేమికుల వైపు నిలబడట్లేదు, కనీసం వాళ్ళకు మద్దతు కూడా తెలపట్లేదు. సో మనకు ఉదాహరణ తీసుకుంటే మిర్యాలగూడ సంఘటన తీసుకోవచ్చు. ప్రణయ్ మారుతిరావు కోమట్లు. సో ప్రణయ్ విద్యావంతుడు, ఉన్నత విలువలు, మంచి కుటుంబం అయినా సరే ఏం జరిగిందో మనం అంతా తెలుసు. సొంత అల్లునే ₹1,00,00,000 సుపారీ మాట్లాడి చంపించారు. తర్వాత ఇప్పుడు అందరి జీవితాలు ఏమైపోయో మనం మొన్నటి ఇచ్చిన తీర్పుతో మనకందరికి తెలిసిన విషయమే. సో ఇలా ప్రేమ కథలు గొప్పగా తీసి ఇట్టు పొందుతున్న చిత్రాలు, ఆ చిత్రాలు దర్శకులు, నిర్మాతలు, హీరోలు మరి నిజమైన ప్రేమికుల గురించి ఏదైనా సందేశం ఇస్తున్నారా? ప్రెస్ మీట్ ద్వారా ఇస్తున్నారా? వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక ఫోన్లోనే రికార్డ్ చేసి పంపిస్తున్నారా? కనీసం ప్రేమిక జంటలు అత్యకు గురిగా పడుతున్న చోటుకు వెళ్ళి నిజమైన ప్రేమికులు విడదీయకండి, ప్రేమ లేనిది ఈ ప్రపంచమే లేదు, ఈ మాత్రం మానవత్వంతో ఉన్నామంటే ప్రేమ లేని మనం లేము, ప్రేమికులను విడదీయకండి అని చెప్పి ఎప్పుడైనా ప్రేమికుల వైపు నిలబడ్డారా? సినిమాలు తీసే హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, ముఖ్యంగా హీరోలు. ఎందుకంటే ప్రజలకు డైరెక్టర్లు, నిర్మాతలు చాలామందికి తెలియదు, హీరోలు అందరికీ తెలుసు. కాబట్టి సో ఈ హీరోలు నిజ జీవితంలో ప్రజల వైపు నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు సినిమా హీరోల గురించి ఒక సినిమా స్టోరీ వచ్చినప్పుడే సినిమా హీరోల గురించి మాట్లాడుకుంటారు తప్ప మామూలుగా సినిమా హీరోల గురించి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే సినిమా హీరోలు రియల్ లైఫ్లో ఎక్కువ పోరాటాలు ఉండవు, వాళ్ళ రియల్ లైఫ్లో సమాజం వైపు నిలబడరు. కాబట్టి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకోరు. అదే సినిమా హీరోలు రీల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల వైపు గొంతెత్తి మాట్లాడి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా చిన్న కొద్ది పోరాటం చేస్తే ప్రజలలో రియల్ హీరోలుగా నిలిచిపోతారు. ఒక సినిమా ప్రస్తావన కాకుండా నిజంగా కూడా సినిమా హీరోల గురించి వీళ్ళు రియల్ హీరో అని ఒక చర్చ మొదలవుతుంది, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు. టెంపర్ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం. ముందు అందులో పోలీస్, టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసు. సో ఆ సినిమాలో ఒక ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంది. సో ఆ సినిమా డూప్ అయినప్పటికీ ఆ సినిమాలో ఒక ఆడపడుచుని ఒక గ్యాంగ్ రేప్ జరుగుతుంది. వాళ్ళకు ఉరిశిక్ష పడాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకుంటారు ఒక పోలీస్ అధికారిగా. కానీ శిక్ష పడాలంటే సాక్ష్యం లేకుంటుంది. కాబట్టి ఒక ఆలోచన చేసి జడ్జి గారి ముందు ఈ గ్రూపు ఆ అమ్మాయిని మానభంగం చేశారు అంటే నీకు ఎలా తెలుసు అంటే, నేను కూడా అందులో ఉన్నా, మేమంతా 5 మంది కాదు 6 మంది, నేను కూడా అందులో ఉన్నా, మేమంతా కలిసే రేప్ చేసామని చెప్తే వాళ్ళకు 6గురికి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్షకైనా సిద్ధమవుతారు. సో చివరిగా సాక్ష్యం దొరుకుతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ బయటపడతారు. ఆ 5 మందికి ఉరిశిక్ష పడుతుంది. సూపర్ సినిమా, శుభం. కానీ నిజ జీవితంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ టెంపర్ సినిమాలో జరిగిన సంఘటనలు రియల్ లైఫ్లో అనేకం జరుగుతున్నాయి. వేటివ్ న్యూస్ ద్వారా కానీ, ప్రధాన న్యూస్ ఛానల్ ద్వారా కానీ, పేపర్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆ సినిమాలో జరిగిన సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాధాకరం, ఇలాంటివి జరగకూడదు. కానీ అలా ఆ సినిమాలో జరిగిన సంఘటనలు రియల్గా జరుగుతున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రియల్ లైఫ్లో అలా అన్యాయానికి గురి కాబడిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలిపి ఇలాంటివి జరగొద్దు, ఎవరు కూడా ఇలా ఫాలో అవ్వద్దు, నా ఫ్యాన్స్ కానీ ఇంకా మిగతా హీరోల ఫ్యాన్స్లు దేశమంతా ఎవరు కూడా ఇలాంటి నేర ప్రవర్తన తీసి పక్కన పెట్టండి, ఈ సమాజం అంతా మన కుటుంబం, ఇలాంటి నేరాలు జరగొద్దు అని చెప్పి ఎప్పుడైనా సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారా? అలా అన్యాయానికి గురి కాబడిన ఇంటికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలిపారా? ఎందుకంటే వీళ్ళు ఇట్లా మన ఉదాహరణ ఒక 5-6 మంది హీరోల గురించి చెప్పాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది గురించి చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమా హీరోలందరూ సినిమాల ద్వారా సమాజం బాగుండాలి, ప్రేమికులను విడదీయొద్దు, సమాజంలో లంచగొట్టితనం ఉంది, ఎక్కువ తక్కువ అనేది ఉంది. సో సమాజంలో ఉండే అనేక అసమానతలపై సినిమా హీరోలు సినిమాలు తీస్తారు. కాబట్టి ఈ సినిమా హీరోలు కూడా రియల్ లైఫ్లో
ప్రజల వైపు కూడా అన్యాయాలకు గురి కాబడిన ఆ కుటుంబాల వైపు నిలబడి మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలు సినిమాలు చూస్తేనే సినిమా హీరోలకు కానీ దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ డబ్బులు వచ్చేది. వీళ్ళు ఇంత కోటీశ్వర్లు ఈరోజు టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఏ ఊడైనా వాళ్ళు కోటాను కోటీశ్వర్లుగా అయ్యారంటే ప్రజల ఆదరణ, ప్రజలు సినిమా చూసి ఆదరించారు, అభిమానం చూపించారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు తప్ప వాళ్ళు కూలీ నాలి చేసి సంపాదించిన పైసలు కావు. కాబట్టి అదే ప్రజలకు రియల్ లైఫ్లో కష్టం వచ్చినప్పుడు సినిమాల్లో హీరోలుగా సినిమాలలో నటించే ఆ స్టోరీనే రియల్గా జరిగినప్పుడు ప్రజల వైపుకు నిలవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఈ హీరోలు రియల్ లైఫ్లో కూడా సమాజం వైపు నిలబడాలని సమాజం అంతా కోరుకుంటుంది. సో ఇక నుంచి అయినా సినిమా హీరోలు రియల్ లైఫ్లో కూడా కాస్తో కూస్తో వాళ్ళకు వీలైనంత సమాజంలో జరుగుతున్న అసమానతలపై ఈరోజు మనం చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లకు వెళ్తే చెప్పులు అరిగిపోనికి తిరిగిన కూడా పనులు అవ్వలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. సినిమాల్లో చూపించే విధంగా ఇంకా రియల్ లైఫ్లో కూడా అనేక సందర్భాలలో అనేక రకాలుగా జరుగుతూనే ఉంది. సమాజంలో అన్నీ ఉన్నాయి. లంచగొడితనం ఉంది, అసమానతలు ఉన్నాయి, ఎక్కువ తక్కువ అనేది ఉంది, ప్రేమ జెండల్ని ఇప్పటికీ చంపేస్తూనే ఉన్నారు. సినిమా హీరోలు సినిమాల ద్వారా చూపించి ఇది తప్పు అని చూపిస్తున్నారు, ఇలా ఉండకూడదని చెప్పి యాక్టింగ్ చేస్తున్నారు. సినిమా ద్వారా గొప్పగా యాక్టింగ్ చేసి చూపించే హీరోలు నిజ జీవితంలో కూడా ప్రజల వైపు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమాజం కోరుకుంటుంది. సో నేను ఈ వీడియో ద్వారా కూడా ఇదే చెప్తున్నాను. సినిమా ద్వారా ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించి డబ్బు సంపాదించి ఉన్నత స్థానాలలో ఉన్న సినిమా హీరోలు ప్రజల వైపు రియల్ లైఫ్లో కాస్తంత నిలబడాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా హీరోలు ఫేమస్. ఆ సినిమా హీరో రియల్ లైఫ్లో ఆ కుటుంబానికి అండగా నిలబడితే తక్షణమే న్యాయం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అక్కడికి వెళ్తుంది. వెంటనే డీజీపీ దృష్టికి, సీఎం దృష్టికి, సీఎం డీజీపీ దృష్టికి వెళ్తుంది. ప్రభుత్వం దిగొస్తుంది. సమస్యలన్నీ అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే సినిమా హీరోలే కాకుండా సమాజం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా సమాజం వైపు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే సినిమా హీరోలు సమాజం వైపు కూడా ఉన్నారు. అది తుఫాన్ వచ్చినప్పుడు, అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు వారి వంతుగా ఆర్థిక సహాయం అయితే చేస్తున్నారు. ఈ విషయంలో వారిని మనం అనంతా అభినందించాలి. లాస్ట్ టైం కేరళలో తుఫాన్ వచ్చి వరదలు వచ్చి చాలా నష్టపోతే మన రాష్ట్రం నుంచి కూడా హీరోలు ఆర్థిక సాయం చేశారు. సో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు హీరోలు తమ వంతుగా ఆర్థిక సహాయం అయితే చేస్తున్నారు. సో అది కాకుండా నిజ జీవితంలో కూడా సమాజం వైపు నిలబడితే ఇంకా మెరుగైన సామాజిక న్యాయం జరుగుతుంది, మెరుగైన న్యాయం జరుగుతుంది. సో సినిమా హీరోలు కొంతవరకు కొన్ని ఊర్లు దత్తత తీసుకోవడము, సునామీ వచ్చినప్పుడు తమ వంతుగా ఆర్థిక సాయం అందించే సినిమా హీరోలు నిజ జీవితంలో సినిమాలలో చూపించే స్టోరీనే సినిమాలలో అయితే హీరోలు అయితే ఏదైతే చెప్తున్నారో అదే విధంగా నిజ జీవితంలో కూడా ప్రజల వైపు సినిమా హీరోలు నిలబడాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. మొదటిసారి చూసిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.